బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మీడియాతో మాట్లాడుతున్న బీజేపీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు. కొల్లాపూర్ పట్టణంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ఉత్సవాల్లో పాల్గొన్న ఈటెల రాజేందర్. కడప జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ప్రెస్ మీట్. వారణాసిపై కీరవాణి కీలక అప్డేట్. మీడియాతో మాట్లాడుతున్న బీజేపీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు. డిస్టర్బెన్స్ కూడా ఏమీ చేయలేదు, ఒక చైర్ ముట్టుకోలేదు, ఏమీ ముట్టుకోలేదు. అక్కడ కింద బండల మీద కూర్చొని మేయర్ గారిని కమిషనర్ గారిని రమ్మనండి, మేము గత 4 సంవత్సరాల నుంచి మేము ఇచ్చిన రిప్రజెంటేషన్స్కి సమస్యలు ఇంకా కావట్లేదు, కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలుగా అట్లాగే నాన్స్తున్నారు, పనులు ఎందుకు జరగట్లేదు, మాకు సమాధానం చెప్పాలి అని అడిగినాం. కేవలం అదొక్కటే. అక్కడ కూడా మీడియా మిత్రులు ఉన్నారు, అక్కడ కూడా జీహెచ్ఎఫ్సి సిబ్బంది ఉంది. మేము అక్కడ కూర్చున్నందుకు హడావిడిగా అసలు అనవసరంగా ఫ్రెండ్లీ పోలీస్ అని మాట్లాడతారు. ఒక 50 మంది పోలీసు వాళ్ళు వచ్చి ఏదో బర్రెలను గొడ్లను ఈడ్చుకొని పోయినట్టుగా మమ్మల్ని పిచ్చోళ్ళని ఇట్లా గుంజుకుంటూ పోవడం రోడ్ల మీద, ఇట్లా మొత్తం ఆ లిఫ్టులల్లా మెట్ల మీదకి వెళ్ళి. అంత అవసరం ఏముంది? మేము కేవలం ఏం అడిగినాం, మాకు సమాధానం కావాలి. సమాధానం మేయర్ దగ్గర లేదు, అధికారులకు బయటికి రావడానికి మొహం లేదు. కాబట్టి పోలీసు వాళ్ళని పంపించి, నేను అక్కడ ఒక మహిళా కానిస్టేబుల్ లేకపోతే జీహెచ్ఎంసీ సిబ్బందితోటి నన్ను ఈడ్చుకొని కిందికి తీసుకెళ్లారు. 7th ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఒక డీసీఎంలో వేసుకొని చిక్కడపల్లి స్టేషన్కి తీసుకెళ్లారు. నా వెంబడి శ్రవణ్ అన్న, మహేందర్ అన్న, మూసాపేట్ కార్పొరేటర్, వాళ్ళిద్దరికీ డ్యామేజ్ అయ్యి బ్లడ్ వచ్చింది, షర్టులు చిరిగిపోయినాయి. శ్రవణ్ అన్ననైతే లిటరల్గా ఎత్తి నెత్తి కిందికి కొడుతున్నారు. ఏమన్నా అడిగితే మేము అనుకోలే, మాకేం కాదు అంటే మా ప్రాణాలు పోయినా సరే ఇంత ఘోరంగా ఉంది. ఇక జీహెచ్ఎంసీలో జరుగుతున్న అన్యాయాల గురించి నేను చెప్తే 1 రోజు కాదు 2 రోజులు కూడా సరిపోదు. కాబట్టి మీ అందరికీ అర్థమయ్యేటట్టుగా క్లుప్తంగా, చిన్న మా మేయర్కి అర్థం కాదు కదా పెద్ద పెద్ద మాటలు ఆమెకి, అందుకని ఆమెకు ఒక రైమింగ్ లాగా, మనం చిన్నపిల్లలు నేర్చుకుంటారు కదా రైమింగ్, ఆ రైమ్ లాగా నేను ఒక పాట చెప్తా. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, జానీ జానీ ఎస్ పప్ప తెలుసు కదన్న, అట్లా ఒకటి చెప్తా, మీరు వినండి. జీహెచ్ఎంసీ రైమ్, దీని పేరు. కలెక్టింగ్ ట్యాక్సెస్ ఎస్ పప్ప, స్ట్రీట్ లైట్స్ నో పప్ప, న్యూ రోడ్స్ నో పప్ప, బ్రేకేజెస్ ఎవ్రీవేర్ ఎస్ పప్ప, బెటర్ శానిటేషన్ నో పప్ప, పబ్లిక్ మనీ వేస్టింగ్ హా హా హా. ఇట్లుంటుంది మేయర్ పని. ఏమి చేత కాదు, ఏది అడిగినా లేదు లేదు లేదు. మళ్ళీ నిధులన్నీ ఎక్కడికి పోతున్నాయి, పన్నులు తీసుకుంటున్నారు, పన్నులు ఎక్కడికి పోతున్నాయి అంటే కేవలం ఎంఐఎం వాళ్ళు పాలిస్తున్న ఏరియాలకే పోతున్నాయి. నేను అన్న ఇవాళ ఒక బీజేపీ కార్పొరేటర్గా అడగట్లేదు, ఒక హైదరాబాద్లో ఉన్న ఒక బిడ్డగా అడుగుతున్నా. ఇవాళ మేము ఏదైనా సమస్య కోసం అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ల మీద గుంతలు ఉన్నాయి, ఎందుకు మేడం అని అంటే బీటీ ప్లాంట్ పని చేస్తలే అని అంటారు. చెట్ల కొమ్మలు రోడ్ల మీద ఉన్నాయి, ఎందుకు తీస్తలేరన్నా అంటే డీసీఎం లేదు. చెత్త కుప్పలు రోడ్ల మీద ఉన్నాయి, ఎందుకు వస్తలేదంటే రామ్కి వాళ్ళు ఎత్తుకపోతలేరు. స్ట్రీట్ లైట్స్ పనిచేస్తలేవు, లైట్లు ఎందుకు వెలుగుతలేవు అని అంటే లాడర్ నిచ్చెన లేదు. దేనికి అడిగిన సమాధానం ఒకటే, లేదు లేదు లేదు. కానీ జీహెచ్ఎంసీలో ఉన్నది ఏంది అని అంటే, కొల్లాపూర్ పట్టణంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ఉత్సవాల్లో పాల్గొన్న ఈటెల రాజేందర్ చెప్పడం జరిగింది. అది కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలి. అట్లాగే ఈ ప్రాంతంలో చెరువులు, నీటి వనరులు బాగా ఉన్నాయి కాబట్టి చేపల ఉత్పత్తి కేంద్రాన్ని కొల్లాపూర్ ప్రాంతంలో పెట్టాలి. చేపల ఎగుమతి కేంద్రాన్ని కూడా కొల్లాపూర్ ప్రాంతంలో పెడితే బాగుంటుందని తర్వాత అనేక విషయాలు మా వాళ్ళు మాట్లాడతారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు చిన్నలాల్ సార్ను మాట్లాడవలసిందిగా, సమయం తక్కువగా ఉంది కాబట్టి ఒక్కరు 5 నిమిషాలు మాత్రమే తీసుకొని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. పెద్దకార్పంల మాజీ సర్పంచ్ దొండశ్రీని గారిని వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా వాకిటి బాలకృష్ణయ్య రిటైర్డ్ టీచర్ సింగోటం గారిని వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా వాకిటి సత్యం మాజీ ఉప సర్పంచ్ సింగోటం గారిని వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా
తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు శంకరపోయిన మహేశన్న గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈ సభని కొనసాగించాల్సిందిగా నారాయణ ఆదేశిస్తుంది. సమయాభావం వల్ల వేదికను అలంకరించిన డిగ్నిఫైడ్ పర్సనాలిటీస్ పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, వేదిక ముందు అనేక విధాలుగా జీవన పోరాటం చేస్తూ తరతరాలుగా తెలుగు జాతిని బతికిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా మీకు అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా భారతదేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీలైనటువంటి బహుజనుల యొక్క జీవితాల్లో మార్పు కోసం తమ జీవితాలని అంకితం చేసినటువంటి మహనీయులు జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు, అంబేద్కర్ గారు, అదేవిధంగా ఇతర మహనీయులందరినీ మరి తెలుగోళ్ళ జాతిలో పుట్టి మహబూబ్ నగర్ జిల్లాలో మరి భూస్వాముల యొక్క అణచివేతకు వ్యతిరేకంగా పోరాడినటువంటి అమరవీరుడు పండుగ సాయన్న గారికి, మెదక్ జిల్లాలో కేవల్ కిషన్ గారికి, అదేవిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రజల కోసం అమరులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నాను. జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు, సాధిద్దాం అమర వీరుల ఆశయాలను. ముఖ్యంగా నేను టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత, ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి కోఆపరేటివ్ సొసైటీ చట్టమే ఇంకా కొనసాగుతున్నది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అయితే మా డిమాండ్ కోఆపరేటివ్ సొసైటీస్ లో కాకుండా ప్రత్యేకంగా తెలంగాణ మత్స్యకారుల రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా శాసనసభకు మంత్రివర్యులు, మత్స్యశాఖ మంత్రివర్యులైనటువంటి వాకిలి శ్రీహరి గారికి, మరి మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, మన అన్న ఈటల రాజేందర్ గారికి, పెద్దలు ఎంపీ గారు, మరి మనందరికీ కూడా ఈ సందర్భంగా మళ్ళీ గారికి తెలియజేస్తున్నారు. కడప జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ప్రెస్ మీట్. విలయతాళనం చేస్తున్న పరిస్థితి గతంలో చూడడం జరిగింది. ఎందుకంటే 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. సో ఇప్పుడు అలాంటి పరిస్థితే వస్తుంది. కర్మగాలి. సో ఈ ప్రభుత్వం ఇటువంటి పరిస్థితుల్లో ఈ 1.5 సంవత్సర కాలంలో రైతులందరూ కూడా, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా అన్నా పట్టించుకున్న పాపన పోలేదు, రైతులకు విత్తనాలు దొరక్కపోయినా పట్టించుకున్న పాపాన పోలేదు, ఎరువులు అందకపోయినా పట్టించుకున్న పాపాన పోలేదు, పంట నష్టం జరిగినా పట్టించుకున్న పాపాన పోలేదు, ఇన్సూరెన్స్ అతిగతి లేదు. ఈ రకంగా ఏమి జరిగినా పట్టించుకున్న పరిస్థితి లేదు. త్రూఅవుట్ ఆంధ్ర రాష్ట్రం అన్ని పంటలు ఆ విధంగా వేసిన పంట వేసినట్టుగానే నష్టం వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. లక్షలాది మంది రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వందలాది మంది రైతులు చనిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయడమో లేకుంటే వ్యవసాయ శాఖ మంత్రి రివ్యూ చేయడమో అన్న కూడా చేయలేదు. పూర్వం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సీఎం యాప్ ఉండేది. సీఎం యాప్, ఆ యాప్లో అప్లోడ్ అయినవి అన్నీ కూడా సమస్యలన్నిటినీ కూడా అక్కడ పరిష్కారం దొరికేది. ఏమన్నా కష్టం రానిలేండి, పంట మద్దతు ధర లేకపోతే మద్దతు ధర ఇచ్చిన పరిస్థితి ఉంది, పంట నష్టం వస్తే ఖరీఫ్లో నష్టం వస్తే ఖరీఫ్లోనే ఇచ్చిన పరిస్థితి మనం చూసినాం గతంలో. ఇన్సూరెన్స్ కూడా కరెక్ట్ టయానికి వచ్చిన పరిస్థితి కూడా చూసాం. ఆ ఇన్సూరెన్స్ కూడా ఉచితంగా ప్రభుత్వమే కట్టిన పరిస్థితి చూసినాం. అవన్నీ కూడా ఇప్పుడు గాలికి వదిలేసిన పరిస్థితి. రైతు భరోసా కేంద్రాలు అయితే రైతులకు బాగా ఉపయోగపడాలి, పరిపాలన వికేంద్రీకరణ జరిగితే రైతులకు మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో 2000 జనాభాకు ఒక రైతు భరోసా కేంద్రాన్ని పెట్టి
అక్కడ వ్యవసాయ అధికారిని అక్కడ ఉంచి ప్రతి దశలోనూ రైతుకు ఉపయోగపడిన పరిస్థితి మనం చూసినాం. విత్తనం నుంచి పంట అమ్మేంత వరకు కూడా ప్రతి దశలోనూ ఏ దశలో అయినా నష్టం జరిగినా నష్టాలను ఇమ్మీడియట్గా ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యి నష్టం రాకోకుండా చూసిన పరిస్థితి అంతా కూడా చూడటం జరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న ప్రతిష్టాత్మక వారణాసి చిత్రంపై రోజుకో కొత్త అప్డేట్ అభిమానుల్లో ఆసక్తి పెంచుతోంది. తాజాగా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న ఎంఎం కీరవాణి ఓ కీలక విషయాన్ని వెల్లడించారు. గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ వేదికగా ఆయన మాట్లాడుతూ ఈ చిత్రంలో మొత్తం 6 పాటలు ఉన్నాయని తెలిపారు. సంగీతం అందరూ ఊహించిన దానికంటే భిన్నంగా గొప్ప స్థాయిలో ఉంటుందని, అభిమానులు దీన్ని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని ఆయన హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో కీలకమైన హనుమంతుడి పాత్రను ప్రముఖ నటుడు ఆర్ మాధవన్ పోషిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలో మహేష్ తండ్రి పాత్రలో మాధవన్ కనిపిస్తారని వార్తలు వచ్చినా ఇప్పుడు హనుమంతుడి పాత్రలో నటించనున్నారని ఊహాగానాలు హాట్ టాపిక్ గా మారాయి. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో విడుదల చేసిన 4 నిమిషాల గ్లింప్స్ సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చింది. పురాణాలు, సైన్స్ ఫిక్షన్ కలగలిపి రూపొందించిన విజువల్స్ ప్రేక్షకులను అబ్బురపరిచాయి. ముఖ్యంగా త్రిశూలంతో మహేష్ బాబు కనిపించిన తీరుకు విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ రాముడి వేషంలో మహేష్ సెట్లోకి అడుగుపెట్టినప్పుడు నాకే గూస్ బంప్స్ వచ్చాయని తన అనుభవాన్ని పంచుకున్నారు. ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో మహేష్ బాబు రుద్ర అనే శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నారు. ఆయనకు జోడిగా బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా మందాకినిగా కనిపించనుండగా మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే ప్రతినాయకుడు పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2027 వేసవిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్ర గీతం రచయిత అందశ్రీకి పద్మశ్రీ ప్రకటించాలని ఓయూజేఎస్సీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి డిమాండ్ చేశారు. నేడు రవీంద్ర భారత్ లో జరిగే అందశ్రీ సంతాప సభకు ఓయూజేఎస్సీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నుంచి రవీంద్ర భారతికి పెద్ద సంఖ్యలో విద్యార్థులు సంతాప సభకు బయలుదేరి వెళ్లారు. కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ పైన అందశ్రీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. సభకు విద్యార్థులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈరోజు అందశ్రీ సంతాప సభకు రవీంద్ర భారతిలో 4 గంటలకు జరుగుతుంది. దానికి మేము ఓఈ విద్యార్థులుగా ఓఈజేఎస్గా మేము బయలుదేరుతున్నాము. ఉస్మానియా విద్యార్థులు అందరూ వచ్చేసి ఘనమైన నివాళి అర్పించాలనే సందర్భంగా తెలియజేస్తున్నాను. మేము రవీంద్ర భారతికి ఇప్పుడు బయలుదేరుతున్నాము ఓఈ నుండి. మేము గవర్నమెంట్కి ఒక రిక్వెస్ట్ చెప్తున్నాము, మన సీఎం గారికి. ఇది అధికారికంగా జరపడం మేము సంతోషిస్తున్నాము. అంతేకాకుండా మన అందశ్రీ గారికి ట్యాంక్ బ్యాండ్ పైన విగ్రహం ఏర్పాటు చేయాలి, మరియు కేంద్ర ప్రభుత్వము పద్మశ్రీ ఇవ్వాలనే సందర్భంగా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జోహార్ విద్యార్థి అమరవీరులు. కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఆరోపణలపై రామచంద్రాపురం కూటమి పార్టీ నాయకులు మరోసారి విరుచుకుపడ్డారు. కూటమి పార్టీ నాయకులు కంచమర్తి బాబురావు నాయుడు మాస్టర్ మాట్లాడుతూ మేము మాట్లాడే మాటలను వైఎస్ఆర్సీపీ నాయకులు తీసుకున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో దంగేటి గౌరీశంకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ మేడిశెట్టి సూర్యనారాయణ, కూటమి పార్టీ నాయకులు కవల నానాజీ, కౌన్సిలర్ అంకం శ్రీనివాస్, టేకుమూడి సత్యనారాయణ, గుబ్బాల వెంకటరమణ, కట్ట నాగేశ్వరరావు, పలువురు నాయకులు పాల్గొన్నారు. మిమ్మల్ని ఎవరిని తప్పు చేయాలనే ఉద్దేశం కాదు, ఏం కాదు. ఈ బీపీపీ విధానం అనేటువంటి ప్రైవేట్ చేయాలంటే సీట్లు ఎక్కువ వస్తాయి. సీట్లు ఎక్కువ వస్తే కాబట్టి స్టార్ట్ అయిపోతే వెంటనే రన్నింగ్ లోకి వచ్చి చాలా మంది విద్యార్థులు చదువుతారు. చాలా మంది అనేటువంటి ఉద్దేశంతో మీరు చేసేటువంటి పూర్వమే నాయకత్వం కానీ అందరూ కూడా ఆలోచనతో ఉన్నాం తప్పించి ఇది అందరికీ సీట్లు తగ్గకుండా చదువుకోకూడదు అనే ఉద్దేశంతో మీకు కాదు. అది దయచేసి గమనించాలి. ఏదో పెట్టి ప్రెస్ ఉంటే అనేటువంటి మీరు చెప్పేది దొరబోదేంది అంటే అది తప్పేం కాదు, అది తప్పు కాదు. అంటే తప్పు తెలుపుని నలుపుని సుభాష్ అనే వ్యక్తి ఒక చెట్టుబల్లి కులానికే చెందినవాడి కింద ఫోకస్ చేయడం కోసం అతను వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. ఇటువంటి రాజకీయాలు చేయడం సబబు కాదు. ఎందుకంటే సమాజంలో అన్ని కులాలకే సమాన హక్కులు ఉంటాయి, సమానత్వాలు ఉంటాయి. అటువంటి అప్పుడు ఇక్కడ ఉన్న నాయకులు ఎక్కడెక్కడి నుంచో ప్రెస్ మీట్లు పెడుతున్నారు. నిజంగా సుభాష్ గారు తప్పు చేస్తే మీ కుల సంఘాలు ఉంటాయి, ఆ కుల సంఘాల్లో నిలదీసుకోండి, తప్పులేదు. కానీ సుభాష్ గారికి ఒక్క చెట్టుబల్లి సంఘమే కాదండి. ఈరోజు ఆయనే చెప్పాడు,
నన్ను 90% ఒక సమాజం ఎక్కించింది కాపు సమాజం, 50% మిగిలిన సమాజాలు చేసినాయి అని. అతని బలం అదే. అంటే వాసంశెట్టి సుభాష్ అన్నవాడు కులనాయకుడు కాదు, ప్రజానాయకుడు. ఇది గ్రహించవలసిన ఎవరైతే వ్యక్తిగతంగా సుభాష్ గారి కోసం కులం 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 అని ముద్రేయాలని ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరికీ కూడా మేము అదే చెప్తున్నాం. నిజంగా మీరు గ్రహించండి, వ్యక్తిగతంగా సుభాష్ గారిని టార్గెట్ చేసే విధానంలో మీరు చాలా వెనకబడుతున్నారు. దయచేసి, ఎందుకంటే ఒక చిన్న వయసులో బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఒక అత్యున్నత పదవి వచ్చింది, దీని తర్వాత ముఖ్యమంత్రి పదవి. అటువంటి పదవి వచ్చినప్పుడు మీరు నిజంగా సంఘీయులైతే వాళ్ళని గౌరవించండి. లేదా నువ్వు తప్పు చేస్తున్నావు సుభాష్ గారు సరిదిద్దుకోండి సలహాలు ఇవ్వండి తప్ప, ఎందుకంటే పనికిరాని మాటలు మాట్లాడుతూ పదవిలో ఉన్న వ్యక్తిని కించపరిస్తే పక్కోళ్ళు ఆనందిస్తారేమో కానీ మీ పక్కన కూర్చున్న వాళ్ళు సమాజం మాత్రం దాన్ని హర్షించదు. దయచేసి రామచంద్రపురం అనేది పొల్యూషన్ లేని సిటీ. ఎందుకంటే ఇక్కడ ఒకే ఒక ఫ్యాక్టరీ ఉంటుంది, పొల్యూషన్ కూడా ఉండదు, అందరూ సమానంగా పోతున్నారు. దయచేసి ఈ రామచంద్రపురంలో కుల రాజకీయాలు మాత్రం చెయ్యొద్దని అన్ని పార్టీల వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఈ అవకాశం మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసుకుంటాం. 500 మంది వస్తున్నారండి, మా 500 మంది మీ 5000 మందితో సమానం. మీరు జనాన్ని పోగేసుకోవాలి. ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం, ఎవరిని పని పోటు చేసుకోవద్దు, మీ పని మీరు చేసుకోండి. ఏమన్నా మీటింగ్ ఉంటే మేము వెళ్తున్నాం, పబ్లిక్ అవసరమైనప్పుడు మేము తెచ్చుకుంటాం, అంతే తప్ప మీకు జనం అవసరం. ఎందుకంటే మిమ్మల్ని జనం ఎక్కడ కూర్చోబెట్టారనేది మీరు నిజంగా వదిలేస్తున్నాం, నేను చెప్పక్కర్లేదు. ఎంతకు పరిమితం చేశారనేది కూడా మీకు తెలుసు. కానీ ఈ రోజు నియోజకవర్గంలో వాసంశెట్టి సుభాష్ గారు ఏ విధంగా ముందుకెళ్తున్నారో మీరు చూస్తున్నారు. కానీ కొంతమంది నాయకులు అని చెప్పబడే వాళ్ళు వ్యక్తిగతంగా వాసంశెట్టి సుభాష్ గారిని టార్గెట్ చేస్తున్నారు. రామచంద్రపురానికి మళ్ళీ కుల రాజకీయాలను అలవాటు చేయడం కోసం. ఎందుకంటే ఈ సుభాష్ గారు చెట్టుబంజి కులంలో పుట్టుండొచ్చు, అందులో పెరిగి ఉండొచ్చు, అక్కడ నాయకత్వం చేయించు ఉండొచ్చు. కానీ రామచంద్రపురానికి వచ్చేటప్పటికి కులనాయకుడు ప్రజానాయకుడిని ఆయన కుల సంఘంలో మాట్లాడాడు. మెదక్ జిల్లా రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించితే ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని స్పష్టం చేశారు. మద్యం సేవించి డ్రైవింగ్, మొబైల్ వాడుతూ వాహనం నడపడం, అతివేగం, సిగ్నల్ జంపింగ్ ఇవే ఎక్కువ ప్రమాదాలకు కారణమని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారులో ముందు వెనుక సీటు బెల్ట్ తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. పాదచారులు జీబ్రా క్రాసింగ్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, సబ్వే ఉన్న చోట్లనే రోడ్లు దాటాలన్నారు. బాక్స్ పట్ల వద్ద సూచిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు, లైటింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. Number of issues identified 24. Number of issues resolved in last meeting 6. Number of issues resolved in this meeting is 7. డీటెయిల్స్ మొత్తం తీసుకొని డిఎంహెచ్ వాడుకొని కూర్చొని సో ఎంత పర్సెంటేజ్ మనకి ఇయర్ ఈ 2-వీలర్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. సో అదొకటి చేసి ఆ 2-వీలర్స్లో ఎన్ని ప్రివెంటబుల్ యాక్సిడెంట్స్, సో ఆ డేటా కరెక్ట్గా ఉంటే ఇంకా కూడా మనం కొంచెం పబ్లిసిటీ ఎక్కువ కూడా చేయొచ్చు. సో ఈ ఎన్ఫోర్స్మెంట్కి, హెల్మెట్ ఎన్ఫోర్స్మెంట్ కోసం సో అది ఒకటి చేయాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు బ్లాక్ స్పాట్స్ మనం మోస్ట్లీ అంతా కూడా డిస్కషన్ ఒక 7-8 మంత్స్ నుంచి ఆల్రెడీ ఒకసారి మనం మీటింగ్ పెట్టుకొని ఇవి బ్లాక్ స్పాట్స్, దీనికి మనం ఏమేమి రెమెడియల్ మెజర్స్ తీసుకోవాలనేది దాని మీద నడుస్తూ ఉంది. సో ఎవ్రీ యాక్షన్ టేకన్ కొద్దిగా అవుతా ఉన్నాయి. సో దాని మీద ఎక్కువ డిస్కస్ చేస్తూ ఉన్నాం. బట్ ఇప్పుడు కొత్తగా వచ్చిన బ్లాక్ స్పాట్స్, సో ఇప్పుడు కొత్తగా వచ్చిన బ్లాక్ స్పాట్స్ దాని మీద కూడా సమ్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. సో అది ఒకసారి అనాలిసిస్ చేయండి. సో ఇప్పుడు బ్లాక్ స్పాట్స్ ఏమున్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకొని, సో ఆ బ్లాక్ స్పాట్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు తీసుకున్న రెమెడియల్ యాక్షన్లో కవర్ అవుతున్నాయా లేవా? సో అవి కవర్ అయితే లేవు అంటే కవర్ కానీ కూడా ఏమైనా కొత్తగా ఎమర్జ్ అయిన బ్లాక్ స్పాట్స్ అవి ఉన్నాయంటే సో దాన్ని నెక్స్ట్ మీటింగ్లో వాటి మీద డిస్కషన్ పెట్టు. సో అవి మీరు బ్లాక్ స్పాట్స్ ఏమైనా ఉంటే అవి ఇప్పుడు తీసుకొని సో దాన్ని నెక్స్ట్ మీటింగ్లో పెట్టండి. సో దానికి కూడా మనం ఏం రెమెడియల్ మెజర్స్ తీసుకోవాలనేది కూడా చేయొచ్చు. దీంట్లో అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే సో దీంట్లో ఇప్పుడు 23 డేటా ఒకటి, మరి 24 డేటా ఇప్పుడున్న డేటా 3 years డేటా. సో దీంట్లో మనకి 2-వీలర్స్ నుంచి ఎన్ని యాక్సిడెంట్స్ అయ్యాయి,
వేరే అంటే మన వెహికల్ వైజ్ కూడా ఒకసారి తీయండి. వెహికల్ వైజ్ కూడా 2 వీలర్స్ నుంచి ఎన్ని ఉన్నదా అదే డేటా? ఉంది సార్. సంథింగ్ ఉంటాయి, హెడ్ ఇంజరీ మ్యాక్సిమం డెత్స్ ఉంటాయి. సో హెడ్ ఇంజరీ డెత్స్ అంటే అవంతా కూడా వీళ్ళు హెల్మెట్ వేసుకున్నారా వేసుకోలేదు అంటే కూడా మనకి కరెక్ట్ ఎనాలిసిస్ టోటల్ యావరేజ్లో 40% 2 వీలర్ డెత్స్ అంటే ఆ 40%లో ఎన్ని మనం ప్రివెంట్ చేయొచ్చు? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మీడియాతో మాట్లాడుతున్న బీజేపీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు. కొల్లాపూర్ పట్టణంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ఉత్సవాల్లో పాల్గొన్న ఈటెల రాజేందర్. కడప జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ప్రెస్ మీట్. వారణాసిపై కీరవాణి కీలక అప్డేట్. ఇవాల్టి బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.